హాయ్ అండి, నా పేరు స్వాతి. మాది విజయవాడ దగ్గర కంకిపాడు అనే గ్రామం. అయితే నేను బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ వెళ్ళి అక్కడ జాబ్ చేయాలనుకున్నా. కానీ నాకు కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ రాలేదు. ఇక జాబ్ రాకపోవడంతో మా పేరెంట్స్ నాకు పెళ్లి చేయాలని తొందర పెట్టారు. కానీ నేను వాళ్ళని బ్రతిమలాడి 1 సంవత్సరం గడువు తీసుకొని ఏదైనా జాబ్ కొట్టి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పా. కానీ వాళ్ళు మొదట ఒప్పుకోలేదు. అలా 1 వారం పాటు బ్రతిమలాడడంతో వాళ్ళు కూడా సరే అన్నారు. కానీ హైదరాబాద్లో మన చుట్టాలు ఎవరు లేరు కదా, అక్కడ ఎలా ఉంటావని వాళ్ళు అడిగారు. నా కాలేజ్ ఫ్రెండ్కి హైదరాబాద్లోనే జాబ్ వచ్చింది, తాను అక్కడే ఉంటుంది, నేను తనతో పాటు ఉంటా అని చెప్పా. ఈ విషయాన్ని నా ఫ్రెండ్కి చెప్పా. కానీ అప్పటికే తనతో మరో 2 రూమ్ షేర్ చేసుకుంటున్నారని తెలిసింది. మరి ఎలా అని ఆలోచిస్తున్నా. 1 వారం నన్ను మీ రూమ్లో ఉంచుకోవే ప్లీజ్, తర్వాత నేనే వేరే రూమ్కి షిఫ్ట్ అవుతా, దయచేసి ఒప్పుకో. సరే ఏదో ఒకటి చేద్దాం, ఎప్పుడు వస్తున్నావు అని అడిగింది. ఇంకో 2 రోజుల్లో బయలుదేరుతా అని చెప్పా. ఇక నా వస్తువులన్నీ సర్దుకున్నా. ఇక నా ప్రయాణం మొదలైంది. బస్లో హైదరాబాద్కి చేరుకున్నా. నన్ను పిక్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ కూడా వచ్చింది. తనతో పాటు తన రూమ్కి వెళ్ళా. ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకున్నా. నిద్ర లేచిన తర్వాత ఏ కంపెనీ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయో కనుక్కొని ఇంటర్వ్యూ కోసం వెళ్ళేదాన్ని. అలా ఒక 5 డేస్ తర్వాత రాయదుర్గంలో ఒక చిన్న కంపెనీలో జాబ్ దొరికింది. ఇది చేసుకుంటూనే వేరే దానికోసం ట్రై చేయొచ్చు అని, ఎన్ని రోజులు ఖాళీగా ఉంటా అని జాబ్లో జాయిన్ అయిపోయా. ఇక నేను రూమ్లో ఉండడం వల్ల వాళ్ళందరికీ కూడా ఇబ్బందిగా ఉంది. అది చిన్న రూమ్, దాంట్లో 4 అంటే చాలా కష్టంగా ఉంది. ఇక రూమ్ షిఫ్ట్ అవ్వడం బెటర్ అనుకున్నా. నేను రూమ్ కోసం సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అలా మాదాపూర్లో ఒక రెంట్ హౌస్ దొరికింది. అక్కడి నుండి మా ఆఫీస్ 5 కిలోమీటర్లు కావడంతో నాకు కూడా దగ్గరగానే ఉంటుంది కదా అని ఆ రూమ్కి షిఫ్ట్ అయిపోయా. అయితే అది చిన్న ఇల్లే, కింద వేరే వాళ్ళు కూడా రెంట్కుంటున్నారు. నేను పైన ఉంటాను. ఓనర్ వాళ్ళు ఇక్కడ ఉండరు, వాళ్ళు యూఎస్లో ఉంటారు. రెంట్ అన్ని వాళ్ళకి తెలిసిన ఒక ఆయన తీసుకుంటాడు. అడ్వాన్స్ కూడా ఆయనకి ఇచ్చేసా. ఇక పాలు పొంగించి రూమ్లో కడుగు పెట్టా. ఆ రోజు సండే అవ్వడంతో చికెన్ తెచ్చుకొని వండుకొని తినేసి పడుకున్నా. మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళిపోయా. అలా 1 వారం గడిచిపోయింది. ఆ రోజు కూడా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయ్యి తినేసి పడుకున్నా. అలా పడుకున్న నాకు అర్ధరాత్రి 2 గంటలకు ఎవరు నా రూమ్ డోర్ కొడుతున్న శబ్దం వినిపించింది. హఠాత్తుగా పైకి లేచా. అప్పటికే నిద్ర మబ్బులో ఉన్న నాకు ఎవరు అని అడిగా. కానీ బయట నుండి ఎలాంటి శబ్దం రాలేదు. కానీ డోర్ అలానే కొడుతుంది. వెళ్ళి డోర్ తీయాలని చూసా. కానీ ఎవరో తెలియకుండా ఎలా తీయడం అని ఉన్నా. కానీ అవతల పక్కన వాళ్ళు మాత్రం డోర్ కొడుతూనే ఉన్నారు. డోర్ పలిగిపోతుందేమో అనుకున్నా. ఇక ధైర్యం చేసి వెళ్ళి డోర్ తీసా. కానీ అక్కడ ఎవరు లేరు. నాకేం అర్థం కాలేదు. అదేంటి ఇప్పటిదాకా డోర్ కొట్టి ఇటు వెళ్ళిపోయారు అనుకున్నా. సరేలే అని డోర్ వేసి వచ్చి పడుకున్నా. కానీ నాకు మాత్రం నిద్ర పట్టలేదు. అలానే మెలకువగానే ఉన్నా. మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్ళిపోయా. ఈవినింగ్ ఇంటికి వచ్చేసి తినేసి పడుకున్నా. కానీ అదే టైంకి మళ్ళీ అదే సౌండ్ వచ్చింది. వెళ్ళి డోర్ తీసా. అక్కడ ఒక అమ్మాయి నిల్చొని ఉంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఎవరు మీరు, మీకేం కావాలని అడిగా. నా పేరు దివ్య, మాది పక్కన ఉన్న ఇల్లే, మీరైనా కొత్తగా వచ్చింది అని అడిగింది. అవును అని చెప్పా. నేను నిన్న కూడా వచ్చి డోర్ కొట్టా, కానీ నువ్వు డోర్ తీయలేదంది. ఓ అది నువ్వేనా? అయినా అర్ధరాత్రులు రావడం అంటే, ఇలా రాత్రులు డోర్ కొట్టడం ఏంటి? అవతల వాళ్ళు భయపడతారని కూడా నీకు తెలియదా అని చిరాకు పడ్డా. చిరాకు పడకండి, నన్ను మా పేరెంట్స్ మార్నింగ్ ఎక్కడికి పంపరు, వాళ్ళు పడుకున్నాకనే నేను ఇలా బయట తిరుగుతూ ఉంటా అని చెప్పింది. అదేంటి రాత్రి ఒకదాని ఎలా తిరుగుతావు? నువ్వు ఆడపిల్లవు కదా, నీకు భయం వేయదా అని అడిగా. భయం ఎందుకు? అయినా ఎందుకు భయపడాలి అంటూ చాలా గట్టిగా మాట్లాడింది. అబ్బో, ఈ అమ్మాయికి ధైర్యం ఎక్కువ ఉంది అనుకున్నా. అయినా నా గురించి అంతా చెప్పా, కానీ నీ గురించి నేనేం కూడా చెప్పలేదు అని అడిగింది. ఓ సారీ, నా పేరు స్వాతి అని పరిచయం చేసుకుందామని షేక్ హ్యాండ్ ఇచ్చా. కానీ నాకు మాత్రం తను షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఇక నేను వెళ్తాను, మా వాళ్ళు వస్తారేమో అంటూ చెప్పి వెళ్తూ, నేను నీతో మాట్లాడిన విషయం ఎవరితో చెప్పకు, మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది. నాకు ఆ అమ్మాయి ప్రవర్తన మీద చాలా అనుమానం వచ్చింది. కానీ నాకెందుకులే అని రూమ్లోకి వచ్చి పడుకున్నా. మార్నింగ్ లేచి ఆఫీస్కి వెళ్తుంటే కింద రూమ్లో ఉన్న ఆంటీ, స్వాతి నిన్న నీ రూమ్కి నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారా అమ్మా అని అడిగింది. లేదు ఆంటీ, ఎందుకలా అడుగుతున్నారని అడిగా. ఏం లేదమ్మా, నైట్ అంతా ఎవరో మాట్లాడుతున్న సౌండ్ వస్తే అడిగా అంది. ఓ దివ్య నాతో మాట్లాడిన మాటలు ఈమెకి వినిపించి ఉంటాయి అనుకున్నా. ఏమో ఆంటీ, నాకు తెలియదు, నా ఆఫీస్కి లేట్ అవుతుంది అని అక్కడి నుండి వెళ్ళిపోయా. ఇక ఆఫీస్ అయిపోయాక రావడం, డిన్నర్ చేసి పడుకోగానే దివ్య వచ్చి లేపి నాతో మాట్లాడడం, ఆ మాటలు వాళ్ళకి వినిపించడం అంతా జరిగిపోతూనే ఉన్నాయి.
అలా ఒక నెల రోజులు గడిచిపోయాయి. కానీ కింద ఉన్న ఆంటీకి ఏదో అనుమానం మొదలైంది. రోజు ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రావడం లేదు అంటుంది. కానీ ఎవరితోనో మాట్లాడుతున్న సౌండ్ వినిపిస్తుంది. ఏదో తేడా కొడుతుంది అని. ఆ రోజు రాత్రి వాళ్ళు పడుకోలేదు. మేము మాట్లాడుకునే సౌండ్ రాగానే చిన్నగా వాళ్ళ హస్బెండ్ని తీసుకొని పైకి వచ్చారు. అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంది. నేను తనతో మాట్లాడుతున్నా, కానీ అక్కడ వాళ్ళకి ఏమీ కనిపించడం లేదు. వాళ్ళకేం అర్థం కాలేదు. ఈ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా? తనతో తానే మాట్లాడుకుంటుంది. స్వాతి, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది. అప్పటి వరకు వాళ్ళు వచ్చిన విషయం కూడా నాకు తెలియదు. ఏదో మైకంలో నుండి తేరుకున్నట్టు ఒక్కసారి ఉలిక్కిపడి ఆంటీ చెప్పండి అన్నా. ఏంటమ్మా చెప్పేది? ఇంత రాత్రి ఒక్కదినం మాట్లాడుకుంటున్నావేంటి అన్నారు. ఇక మ్యాటర్ తెలిస్తే ఏమంటారనుకుంటూనే, లేదా అంటే నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు దివ్య కూడా ఉంది అని చెప్పా. ఏంటి దివ్యానా? ఏ దివ్య అని అడిగారు. పక్కన ఇంట్లో ఉంటుంది కదా ఆంటీ, వాళ్ళ కూతురు అని చెప్పా. పిచ్చేమో పట్టిందమ్మా నీకు? వాళ్ళకిద్దరు అబ్బాయిలే. మేము ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది. వాళ్ళ ఇంట్లో 2 కొడుకులు తప్ప ఎటువంటి కూతురు లేదు అని అన్నారు. లేదా అంటే ఆమెను వాళ్ళ పేరెంట్స్ బయటకు పంపించారంట, అందుకే తను రాత్రులు మాత్రం బయట తిరుగుతుంది అని చెప్పి. అవునా, సరే రేపు ఉదయాన్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి కనుక్కుందాం అంది ఆంటీ. సరే ఆంటీ, నాకేం భయం అన్నా. ఉదయం లేవగానే ఆంటీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం. వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉంది, వాళ్ళ డాడీ ఇంట్లో లేడు. ఏమైంది ఇలా వచ్చారు అని అడిగింది. హాయ్ ఆంటీ, నేను దివ్య ఒక వారం రోజులుగా ఫ్రెండ్స్. ఒకసారి దివ్యాని పిలుస్తారా? దివ్య మీ కూతురు అంటే ఈ ఆంటీ నమ్మటం లేదు, ఒకసారి పిలవండి అని చెప్పా. ఏం మాట్లాడుతున్నావమ్మా? దివ్య నీతో మాట్లాడడం ఏంటి? అసలు తను నీకెలా తెలుసు? ఎలా కనబడుతుంది నీకని అడిగింది. అలా అడుగుతారేంటంటే, మాట్లాడితే ఏమవుతుంది అన్న. మనుషులతో అయితే మాట్లాడచ్చమ్మా, ఆత్మలతోలే మాట్లాడుతున్నావు అని అన్నారు. ఆ మాటలకు నాకు దిమ్మ తిరిగిపోయింది. ఆత్మ ఏంటా ఆంటీ అని అన్నా. అవునమ్మా, దివ్య మా అమ్మాయే, కానీ తను ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ విషయం మాకెవరికి నచ్చలేదు. తనని మందలించాం, కానీ తను మాత్రం ఆ అబ్బాయిని చేసుకుంటా అని కూర్చుంది. మేమెంత చెప్పినా వినేది కాదు. తననే పెళ్లి చేసుకుంది. పెళ్ళైన కొత్తలో తన భర్త బాగానే ఉండేవాడు, కానీ కొన్ని రోజులకు తాగి వచ్చి కొట్టేవాడంట. చాలా నరకం చూపించేవాడు. అలా నరకాన్ని తట్టుకుంటూనే ఉండేది. మాతో చెప్తామనుకున్నా ఏ ముఖం పెట్టుకొని మా దగ్గరికి రావాలో తనకు అర్థం కాలేదు. ఆ బాధలు తట్టుకోలేక ఒకరోజు గ్యాస్ లీక్ చేసుకొని చనిపోయింది. తన భర్తను పోలీసులు జైల్లో వేశారు అని చెప్పారు. అదంతా నిజమో అబద్ధమో నాకు అర్థం కాలేదు. అయినా తను నీకెలా కనిపిస్తుందమ్మా అని అడిగారు. తెలీదా అంటే 1 weekగా మాట్లాడుతుందని చెప్పా. సరే అమ్మా, జాగ్రత్తగా ఉండు అని చెప్పి నన్ను పంపించేశారు. నాకంతా అయోమయంగా ఉంది. ఒకరోజు ఆఫీస్కి లీవ్ పెట్టేశా. రూమ్లో ఒక్కదాన్ని కూర్చొని అదే ఆలోచిస్తున్నా. అప్పటికి రాత్రి అయింది. నేను చెప్పానా, మా పేరెంట్స్కి నా గురించి చెప్పొద్దని చెప్పానా అన్న సౌండ్ వినిపించింది. ఎవరి గొంతు కాదది, దివ్యదే. నా రూమ్లో ఒక మూలన కూర్చొని ఏడుస్తుంది. తన ముఖం అంతా ముందులాగలేదు, మొత్తం కాలిపోయి ఉంది. చూడ్డానికి ధైర్యం చావడం లేదు. గట్టిగా అరగాలనుకున్నా, కానీ నా గొంతు మూగపోయింది. అసలెంత ఏడ్చిన సౌండ్ రావడం లేదు. ఈ క్షణం ఇక్కడ చచ్చిపోతా అనిపించింది. దయచేసి నన్ను వదిలేని దండం పెట్టా. కానీ దివ్య ఆత్మ మాత్రం నన్ను చంపడానికి నా మీదకి వచ్చింది. భయపడుతూనే పరిగెత్తుకుంటూ కిందకి వచ్చేసా. వెళ్ళి ఆంటీ వాళ్ళని లేపి ఏడ్చుకుంటూ జరిగిందంతా చెప్పా. సరే అమ్మా, ఈ రాత్రి ఇక్కడే పడుకో, పైకి వెళ్ళకను అక్కడే పడుకోబెట్టుకున్నారు. ఉదయం లేవగానే వాళ్ళ మొబైల్తోనే మా నాన్నగారికి కాల్ చేసి మొత్తం జరిగిందంతా చెప్పేశా. ఆయన వెంటనే స్టార్ట్ అయ్యి ఈవినింగ్ లోపు నా దగ్గరికి వచ్చేశారు. రూమ్ ఖాళీ చేయించాడు. ఆఫీస్లో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకో, లేదంటే జాబ్ బంద్ చేయని చెప్పాడు. మా ఇంటికి వెళ్ళాక మా ఊర్లో ఉన్న హనుమాన్ టెంపుల్ దగ్గరికి నన్ను తీసుకెళ్లారు. పంతులు గారితో ఒక రక్ష కట్టించారు. అప్పటి నుండి నాకు ఎలాంటి భయాలు లేవు. ప్రస్తుతం నాకు పెళ్ళైంది. నేను కాకినాడలో ఉంటున్నాను, కానీ ఆ సంఘటన నా జీవితంలో అస్సలు మర్చిపోలేను. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఈ సంఘటన మీకు ఎలా అనిపించింది? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఏమైనా జరిగి ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.